తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేకుంటే బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ ఆవరణలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్ అయి గవర్నర్కు పంపినా ఆమోదం తెలపకుండా నాన్చూడు ధోరణి అవలంబించడం సరికాదన్నారు. మనువాద రాజకీయాలు చేస్తూ 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను సాకుగా చూపి అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లలో హిందువులు కూడా ఉంటారనే దానిని గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ బీసీల పట్ల వివక్ష మానుకొని 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సాజిద్, మహేష్, శ్రీనివాస్, రవి, రాజు, నర్సింహులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో అసెంబ్లీలో 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు కోసము అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటి సందర్భం ఉంది. ఆ బిల్లు పాస్ అయినటువంటి రిజర్వేషన్ అమలు కోసము రాష్ట్రపతి గారికి ఇక్కడి నుంచి బిల్లును పంపిస్తే ఈ రోజు వరకు దాన్ని ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టడాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మోకాలు అడ్డు పెడుతుందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక అంశాల్లో ఈరోజు బీసీలు వెనుకబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కనీసం బీసీలకైనా 42% అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అనిపిస్తూ ఉంది. అదేవిధంగా గుజరాత్, ఇతర రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావట్లేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అందులో ముస్లింలు అనేటువంటిది ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి బీసీ బిల్లును వెనుకబట్టేటువంటి విష సంస్కృతిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసుకొని తెలంగాణలో బీసీ 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదానికి వెంటనే ప్రతిపాదన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.